సార్ కష్టపడి పనిచేయాలి, ఆఫీస్లో మంచి పేరు తెచ్చుకోవాలి మేనేజ్మెంట్ నుంచి. కానీ వీళ్ళ ఎదుగుదలకి ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉంటారు. నథింగ్ బట్ ఆఫీస్లో జరిగే పాలిటిక్స్. ఇది చాలా మంది ఫేస్ చేసింది. వీటి నుంచి అసలు ఎలా బయటపడాలి? ఒక ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఎంప్లాయీస్ అందరికి చెప్పిందట, ఈ రోజే ఒక అతన్ని పట్టుకున్నాం మన ఆఫీస్ లో, మీ ఎదుగుదలకు ఇన్నాళ్ళు ఆపేసిన ఒక వ్యక్తి, అన్నిటికీ కారణమైన వ్యక్తి, ఆ వ్యక్తి దొరికాడు. అతన్ని చూడాలనుకుంటే మేము ఒక సెపరేట్ గదిని కేటాయించాం, ఎంప్లాయీస్ అందరు వెళ్ళి చూడొచ్చు. అందరూ అసలు ఇన్ని రోజులు మనల్ని ఎదగకుండా ఆపినోడు, పాలిటిక్స్ నడిపినోడు దొరికాడు అనమాట, అయితే చూడాల్సిందే అని అందరు లైన్ కట్టారు. నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్పండి. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. టైం ఓపెన్ అయింది, తలుపు తీశారు, లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తూనే ఆ గదిలో కూర్చున్నాడు. ఓపెన్ చేయండి తీస్తూనే ఎదురుగా పెద్ద అద్దం ఉంది. నేను అనుకున్నాను సార్, మీకు మీరే శత్రువులు, మీకు మీరే. ఒకసారి 2 సార్లు ఆఫీస్ పాలిటిక్స్ ఎవరికైనా పని చేస్తాయి, భజన బృందానికి పని చేస్తాయి, ఎవరైనా సరే మన వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు కొంతకాలం పనిచేస్తుంది. పర్ఫార్మెన్స్ లేకుండా ఏ కంపెనీ భజన చేసేవాడిని చాలా కాలం పోషించలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఎదుగుదలకు ఇది ప్రధానమైన ఆధారం కాదు. దీన్ని కాదు నమ్ముకోవాల్సింది, మన టాలెంట్ ని, మన పర్ఫార్మెన్స్ ని మనల్నే నమ్ముకోవాలని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మీరు ఆ గదిలో ఆ వ్యక్తిని చూడడానికి వెళ్ళరు. ఫస్ట్ వెళ్ళే దగ్గరే అర్థమైపోతుంది. మీ కంపెనీ ఏదైనా, మీ ఫీల్డ్ ఇంకేదైనా, మీ సాలరీని డబుల్ చేసుకోవాలనుందా? లక్షల మందిని ట్రైన్ చేసి వారి లైఫ్స్ ని మార్చేసిన మిస్టర్ రామ్ జలదుర్గం గారు 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. 21 రోజుల ఛాలెంజ్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ స్కిల్ ని డబుల్ చేసుకోండి, మీ సాలరీని డబుల్ చేసుకోండి, మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని కూడా డబుల్ చేసుకోండి.